జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన మేలను బట్టి, కృపను బట్టి, దయ దాక్షిణ్యం బట్టి యేసు ప్రభు మంచి కాపరిగా నన్ను నా కుటుంబాన్ని కాపాడి బ్రతికించి పోషించి సంరక్షించి ఆరోగ్యం కలుగజేసిన యేసు ప్రభు దేవుని గురించి సాక్ష్యం చెబుతున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెల 7వ నెల 7వ తారీఖు 2026 సంవత్సరం 7వ నెల 7వ తారీఖు దేవుడు చేసిన మేలను బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, 7వ నెల 7వ తారీఖుకి 7 మంది బంధువులు చనిపోయారు. మా బంధువులు చనిపోయారు, మా చుట్టాలు చనిపోయారు, మా రక్త సంబంధాలు చనిపోయారు. 7 నెల 7వ తారీఖు 7 మంది చనిపోయారు. 7 మంది ఒకటే సమాధుల పిలుపు, సావుకు రండి, సమాధి కార్యక్రమానికి రండి అని ఒకటే ఫోన్లు. దేవుని కృపను బట్టి పెద్ద తాండ్రపాడు పట్టణానికి, పెద్ద తాండ్రపాడు గ్రామానికి సుధాకర్, జస్మాని భర్త సుధాకర్, మాజీ సర్పంచ్ ఏబు అల్లుడు చనిపోయాడు. చనిపోతే దానికి నా భార్య పాస్టమ్మ గారు, అమ్మగారు, నా చెల్లెలి సువార్తమ్మ గారు ఇద్దరు సమాధి కార్యక్రమానికి వెళ్ళి వచ్చారు. ఆదివారం దినం సమాధికి వెళ్ళి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధుల కార్యక్రమం, చచ్చిపోయిన వార్త, సావు వార్త ఎక్కువ వినడం జరిగింది. ఈ నెల 7వ తారీఖు 7వ నెల 7వ తారీఖు మొత్తం సావు ఫోన్లే, చచ్చిపోయిన ఫోన్లే, సమాధి కార్యక్రమం ఫోన్లు నాకు వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నా కుటుంబం మాత్రం రాత్రి అనక ప్రగలనక ఎక్కడ ప్రయాణాలు చేసిన యేసు ప్రభు దయవలన క్షేమంగా ఉన్న నేను, నా కుటుంబం దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోవడం చాలా మంది చచ్చిపోతున్నారు. స్త్రీలు చనిపోతున్నారు, పురుషులు చనిపోతున్నారు, ధనవంతులు చనిపోతున్నారు, జ్ఞానవంతులు చనిపోతున్నారు, ఉద్యోగస్తులు చనిపోతున్నారు, ఆస్తి పరులు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, ఆస్తి లేని వారు చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద చచ్చిపోతున్నారు. సావు గ్యారెంటీ. ఒక ఆమె పగలంతా పాలు పోసింది. పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు పాలు పోసి ఇంటికి తిరిగి వచ్చి చనిపోయింది. ఏం చనిపోయిందండి. కనుక ఇలాంటి సావు వార్తలు కూర్చున్నట్టు చనిపోతున్నారు, పడుకున్నట్టు చనిపోతున్నారు, బస్సులు పడిపోయి చనిపోతున్నారు, ట్రైన్లు పడిపోయి చనిపోతున్నారు, విమానాలు పడిపోయి చనిపోతున్నారు, భూకంపం వచ్చి చనిపోతున్నారు, ఉరుముల మెరుపులు పడి చనిపోతున్నారు, అనేక బైకులు తగిలి చనిపోతున్నారు, యాక్సిడెంట్లకు చనిపోతున్నారు, గుండె జబ్బుతున్నట్టు చనిపోతున్నారు, పసరికల ద్వారా చనిపోతున్నారు, జ్వరము జబ్బుల ద్వారా చనిపోతున్నారు. ఎంతో మంది చనిపోతున్నారు. కానీ బతుకున్న నీకు నాకు ఏమైనా ఆలోచన ఉందా? ఒకరోజు చనిపోయిన వారి వార్త వింటున్నాము, వెళుతున్నాం, సావుకి సమాధి చేసొస్తున్నాం. కానీ నీవు నేను కూడా ఒకరోజు చనిపోవాలనే ఆలోచన బతుకున్న స్త్రీలకు కానీ, బతుకున్న పురుషులకు కానీ, సమాధి చేసే సావుకులకు కానీ, సంఘ పెద్దలకు కూడా జ్ఞానం లేదండి. చాలా మటుకు ఎన్నో సమాధులు చేస్తున్నాం మేము పాస్టర్లో. కానీ సమాధి వెళ్ళి చేస్తున్నాం, వస్తున్నాం. కానీ నేను కూడా ఒకరోజు సమాధి అయిపోతా కదా అని ఏ పాస్టర్ కూడా గమనించడం లేదు, గ్రహించడం లేదు. విర్రవగుతున్నాడు, గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. భూమి మీద మనుషులు, సావుకులు, సువార్థికులు, పాస్టర్లు గొప్పవారమని అతిశయపడుతున్నారు. నేను ధనికుని, నాకేమి కొదువా అని గర్వపడుతున్నారు, బలంగా అతిశయపడుతున్నారు. కానీ సృష్టికర్త అనే దేవుడు పైన ఉన్నాడు, మనుషులు భూమి మీద ఉన్నారు. జాగ్రత్త, మన మాటలు చాలా జాగ్రత్త ఉండాలి. చచ్చిపోవాలి. సావు గ్యారెంటీ. మనిషికి చావు, చచ్చిపోవడం గ్యారెంటీ. నువ్వు 10 సంవత్సరాలలో చనిపోవాల్సిన 20 సంవత్సరాలు చనిపోవాలి, 50 సంవత్సరాలు చనిపోవాలి, 100 సంవత్సరాలు చచ్చిపోతావు వెనక ముందు అంతే. ఎవరైనా చనిపోవాల్సిందే. ఈరోజు ఇంట్లో ఉన్నావు నీవు నేను, రేపే మంటలేక పోవచ్చు. మారు మనసు పొందండి సావుకులారా, క్రైస్తవ నేతలారా, సంఘ పెద్దలారా, సంఘస్థులారా, అందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు యందు భయము భక్తి కలిగి జీవించండి. చెడుని విడిచిపెట్టండి, చెడు కోరికలు విడిచిపెట్టండి, లోకాశ విడిచిపెట్టండి,
చెడు ఆలోచన ఇచ్చిపడి లోకం మీద, ధనం మీద, ఆస్తి మీద ఉన్న మనస్సును మార్చి విడిచిపెట్టండి లోకాశ. లోక కోరికలు విడిచిపెట్టండి. చచ్చిపోతావు, జాగ్రత్త. సావు గ్యారెంటీ, సావు గ్యారెంటీ. లోకముల నీవు నేను చచ్చిపోయేది గ్యారెంటీ. ఈరోజు ఇంట్లో ఉన్నావు నీవు నేను, రేపేమంటలేకపోవచ్చు. పేపర్లలో చూస్తున్నాము, టీవీలలో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం. కానీ ఎన్నో సావులు చూస్తున్నాం, ఎన్నో ఏడుపులు చూస్తున్నాం, ఎన్నో అంగలార్చలు చూస్తున్నాం. కానీ మారు మనసు మాత్రం నీకు కానీ నాకు కానీ రావడం లేదు, గ్రహించడం లేదు, గుర్తెరగడం లేదు. గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు. ఈ లోకంలో డబ్బు 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 అనే జబ్బు ప్రపంచానికి పట్టింది. ఎన్ని పాపాలైనా చేస్తారు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎన్ని మోసాలైనా చేస్తారు, ఎంతమంది నేను చంపుతారు. కేవలము డబ్బు 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 డబ్బు. రోగము, జబ్బుకి డాక్టర్ లేడు. ప్రతి రోగానికి డాక్టర్ ఉన్నాడు, మందులు ఉన్నాయి, సూదులు ఉన్నాయి, టానికులు ఉన్నాయి. కానీ డబ్బు డబ్బు అనే చింతకి, ఆలోచనకి గోళీలు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యుడు లేడు భూమి మీద. దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు దేవుడు మనుషులందరూ చనిపోయినట్టు మనందరి దోష పాపముల కొరకు ఏ పాపమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు దేవుడు, పరమాత్ముడైన యేసుక్రీస్తు దేవుడు కలవరి శిలువలో చనిపోయాడు. కలవరి శిలువలో నీ కొరకే చనిపోయాడు, నా కొరకే చనిపోయాడు. నీ దోషముల కొరకు, నా దోషముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపం, నీ అతిక్రమముల కొరకు, నా అతిక్రమములు, ప్రపంచ భూలోకంలో మనుషులందరి కొరకు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడో రోజు తిరిగి లేచాడు. ఆయన స్వజీవుడు. దేవుని బిడ్డలారా, మృత్యుంచేయుడు, పునరుత్థానుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఏమైనా ఆలోచన ఉందా, గ్రహింపు ఉందా? యేసుక్రీస్తు ప్రభుని చులకంగా చూస్తున్నావా? ఎలాగా చూస్తున్నావు? ఏమైనా ఆలోచన ఉందా? దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం 7వ నెల 7వ తారీఖు సాక్ష్యం చెప్తున్నాం. యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో దీవెన, ఎన్నో ప్రమాదాలు, సావు ప్రమాదాలు తప్పించాడు. సావు ప్రమాదాలు, అనేకమైన సావు ప్రమాదాలు తప్పించి నాకు ఆరోగ్యం కలగజేసి, ఆయుష్ కలగజేసి, సజీవుడిగా ఇంట్లో ఉన్నాను. దేవునికి మహిమ కలిగింది కాక. చాలా మటుకు నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు, నా దోస్తులు లేరు, నా మిత్రులు లేరు, నా చుట్టాలు లేరు. చాలా మందికి ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు దేవుడు ఏం మేలు చేసినట్టు నీవు నీ కుటుంబం ఈరోజు బ్రతుకునడమే మేలు. నేను నా కుటుంబం ఈరోజు సజీవుడు ఉండడమే గొప్ప మేలు, గొప్ప మేలు. కనుక మారు మనసు పొందాలి. మొట్టమొదట పాస్టర్లు మారు మనసు పొందాలి, తర్వాత సంఘ పెద్దలు మారు మనసు పొందాలి, తర్వాత సువార్థికులు మారు మనసు, తర్వాత ప్రపంచంలో స్త్రీ పురుషులందరూ కూడా మారు మనసు పొందాలా. దేవునికి మహిమ కలిగింది. సాక్షి చెప్తున్నా. దేవుని బిడ్డలారా, నీకు నాకు ఎన్నిసార్లు సావు దగ్గరకు పోయి వచ్చావు ఆలోచించు. కరోనా వైరస్ ద్వారా చాలా మంది సావుచ్చిపోయారు, చచ్చిపోయారు, పిట్టలు చచ్చినట్టు చచ్చిపోయారు కరోనా వైరస్ నట్టి. కానీ గ్రహింపు లేదు, మారు మనసు లేదు, విశ్వాసం లేదు, రక్షణ లేదు, ప్రభునేసుక్రీస్తుని గణపరచడం లేదు, ఆరాధించడం లేదు, స్తుతించడం లేదు. ప్రభునేసుక్రీస్తు కొరకు బతుకుతున్నావా? బతుకున్న స్త్రీలారా, పురుషులారా, జాగ్రత్తగా సాక్ష్యం చెప్తున్నా. నేను 7వ నెల 7వ తారీఖు 7 మంది నా చుట్టాలు చనిపోయారు. 7 మంది నా చుట్టాలు మట్టిలో కలిసిపోయారు, సమాధులు వెళ్ళిపోయినారు. ఈ 7 రోజులు నాకు ఒకటే సావు వార్త, ఒకటే సావు వార్త. చచ్చిపోయినారన్న వార్త బాధ అవుతుందండి. రక్షణ లేకుండా చనిపోతున్నారు, మారు మనసు లేకుండా చనిపోతున్నారు, బాప్తిసం లేకుండా చనిపోతున్నారు, దీవెన లేకుండా చనిపోతున్నారు, ఆశీర్వాదం లేకుండా నా బంధువులు చాలా మంది చచ్చిపోతున్నారు. చాలా బాధ అవుతుంది. ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా. ప్రభువా, ఏంది నాయనా, ప్రభువా, మా కొరకు నువ్వు చనిపోయినావు, కానీ మేము నిన్ను ఆరాధించి, స్తుతించి, ప్రార్థించి, నేను గణపరిచి నీ బిడ్డలుగా బ్రతకలేకపోతున్నాను, విశ్వాసిగా బ్రతకలేకపోతున్నాను, క్రైస్తవుడిగా బ్రతకలేకపోతున్నాను. ప్రభువా, క్షమించమని ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుని క్షమించు నాయన, ఒకటే క్షమించు. నా పాపాలు క్షమించు, నా భార్య పాపాలు క్షమించు, నా కుమారుని పాపాలు క్షమించు, నా కుమార్తె పాపాలు క్షమించని రోజు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా. 7వ నెల 7వ తారీఖు 7 మంది మా చుట్టాలు చనిపోయారు. నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా. సాక్ష్యం ఏంటన్నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.